వెల్కమ్ టు టీఐటీ న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రామగుండం ట్రాఫిక్ సిఐ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో గత కొంతకాలంగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన మందు బాబులకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడపడం వలన జరిగే ప్రమాదాల గురించి వారికి వివరించారు. మద్యం సేవించి వాహనం నడుపువారు మానవ బాంబుతో సమానమని, మద్యం సేవించిన వారు సరైన స్పృహలో ఉండకపోవడం వలన వారికి వాహనంపై అదుపు ఉండదు, కావున ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందన్నారు. మందు బాబులు చేసే డ్రైవింగ్ వలన వారే కాకుండా ఎటువంటి తప్పు చేయని మిగతా అమాయక ప్రయాణికులు లేదా పాదచారులు ప్రమాదంలో వికలాంగులుగా లేదా మరణించడం జరుగుతుందన్నారు. తద్వారా వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంటుందని, ఇంటి పెద్ద దిక్కు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం లేదా వికలాంగులుగా మారితే ఆ కుటుంబం వీధిన పడుతుందన్నారు. కావున వాహనం నడిపేవారు చాలా బాధ్యతగా నడపవలసి ఉంటుందన్నారు. ఇంటి దగ్గర మన కుటుంబ సభ్యులు మన కోసం ఎదురు చూస్తున్నారనే విషయాన్ని వాహనదారులు గుర్తుంచుకొని తమ ప్రయాణాన్ని మొదలుపెట్టాలి అన్నారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు లైసెన్స్ రద్దుకు సిఫారసు చేస్తున్నామని, వారు జరిమానాలతో పాటుగా జైలు శిక్ష కూడా అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. కౌన్సిలింగ్ అనంతరం గోదావరికని సెకండ్ అడిషనల్ మెజిస్ట్రేట్ ముందు 24 మందిని డ్రంక్ అండ్ డ్రైవ్స్కి హాజరుపరచగా ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున మొత్తం 48,000 రూపాయలు జరిమానా విధించారు.